వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. నెల్లిమర్ల నుంచి జర్జాపేట నుండి కొండ వెలగాడు సైడు ఒక డాగ్కి కాలుకి ఐరన్ వైర్ చుట్టుకొని గుచ్చుకుపోయింది, ఉండిపోయింది. దాని కాలు సగం విరిగిపోయిందని చెప్పి నేను షార్ట్ పెట్టానండి. అయితే దాన్ని రెస్క్యూ చేస్తానని కూడా చెప్పాను. అయితే చాలామంది రెస్పాండ్ అయ్యారు. కొంతమంది మెసేజ్ల ద్వారా రెస్పాండ్ అయ్యారు, కొంతమంది హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. 100 రూపీస్ అని 50 రూపీస్ అని అమౌంట్ వేయడం కొంతమంది వేశారు. అయితే వేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇగోండి వచ్చాము ఆ లొకేషన్కి. ఇదే ఆ పప్పి ఏదైతే కాలు చుట్టుకుపోయి ఉందో దాని తాలూకు పప్పి అండి ఇది. దాని మదర్కే ఆ కాలుకి వైర్ చుట్టుకుపోయి ఉంది. వైర్ ఎంతగా చుట్టుకుపోయిందంటే దాని కాలు మడమ మధ్యలో కనెక్షన్ తెగిపోయింది అనమాట. అంత దారుణంగా దాని పరిస్థితి ఉంది. ఇగోండి వీళ్ళందరూ మన టీము వర్క్ చేస్తున్నారు. మా మిస్సెస్, మా చెల్లి, నెక్స్ట్ కీర్తి మేడం, నెక్స్ట్ కానీ దూరంగా మనుషులు ఉన్నారా వాళ్ళందరూ వేటగాళ్ళండి. వేటగాళ్ళని ఎందుకు తెప్పించామని చాలామంది అడుగుతున్నారు. వేటగాళ్ళు తప్ప వేరే ఎవ్వరు కూడా ఈ రెస్క్యూ చేయలేరండి. ఇగోండి దొరికితే పరిగెడుతున్నాం. ఇగోండి పట్టారు వాళ్ళే. ఎందుకనంటే వేటగాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రెస్క్యూ చేయలేరు. ఎందుకంటే డాగ్ క్యాచర్స్ ఉంటారు, కానీ వాళ్ళు వీధుల్లోని పట్టడానికే వాళ్ళు అవుతుంది. అంటే రిస్ట్రిక్టెడ్ అటు ఇటు మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే పడతారు తప్ప డాగ్ క్యాచర్స్ పెట్టలేరు. ఎందుకంటే ఇది ఓపెన్ గ్రౌండ్ అండి, చాలా ఓపెన్ ఫారెస్ట్. ఇది పారిపోయిన ఎటైనా వెళ్ళిందంటే డాగ్ క్యాచర్స్ పెట్టలేదు. కానీ వేటగాళ్ళు అలా కాదండి. వీళ్ళు ఒకవైపు వలేసి ఇటువైపు నుంచి దాన్ని తరిమారండి. అయితే ఒక పెద్ద టెన్షన్ మాకు వచ్చిందండి. ఏంటంటే నేను 2 టైమ్స్ చూశాను దాన్ని. అక్కడికి వెళ్తే అది కనిపిస్తుందా లేదా అని ఒక టెన్షన్ నాకైతే ఉంది. ముందు రోజు రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అసలు నాకు నిద్ర పట్టలేదు, కీర్తి మేడంకి నిద్ర పట్టలేదు. అస్సలు మా వల్ల అవ్వలేదు. ఎందుకు నిద్ర పట్టలేదు అంటే అంటే ఒకసారి మనం ఎంత ఎక్విప్మెంట్ పట్టుకొని వేటగాళ్ళని పట్టుకొని అక్కడికి వెళ్ళాక చూసారా మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఈ మత్తు ఇస్తే కానీ అది తీయించుకోదండి. ఎందుకంటే దాని కాలికి ఆ వైర్ బలంగా లోపలికి వెళ్ళిపోయి దాని స్కిన్ లోపలికి వెళ్ళిపోయి దాని దుమ్ము దగ్గరికి అంటుకుపోయి ఉందన్నమాట. దాన్ని తీయాలంటే అది దాని మత్తులో ఉండేప్పుడే తీయగలం, లేదంటే దానికి విపరీతమైన పెయిన్ వస్తుంది. దాని అరుపులు నేను మ్యూట్ చేశాను. అరుపులు కానీ వినుంటే మీరు ఎవరైనా కన్నీళ్ళు కార్చేస్తారండి. అంత నరకయాతన పడింది పాపం బిడ్డ. మనం చూసాం కాబట్టి రెస్క్యూ చేసాం కాబట్టి దాని లైఫ్ సేవ్ అయింది. లేకపోతే దాని కాలు ఇరిగిపోవడమే కాదు, దాంతోపాటు పై వరకు కుళ్ళిపోయి ఇంకా దానికి ఏమవునో తెలీదు. దేవుడి దయ వల్ల మనకు కనిపించింది. నాకైతే చెప్తున్నాను ఒకటి, మన ఛానల్కి చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది రెస్క్యూ అంతా అయిపోయాక. ఇందులో నేను ఇంకొక విషయం చెప్పాలండి, కీర్తి మేడం కోసం చెప్పాలి. నిజంగా ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నేనెంత శ్రమించానో నాకు మించి శ్రమించారు ఆవిడ. చిన్న పిల్లని ఎత్తుకున్నట్టు దానికి సడేషన్ ఇచ్చిన తర్వాత ఎత్తుకొని దాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి నెక్స్ట్ దాని సెడేషన్ అంతా మత్తు వదిలేసిన వరకు కూడా మాతో పాటు ఉండి ఆవిడ వెళ్ళారండి. ఆవిడకి పిచ్చి స్ట్రీట్ డాగ్స్ అంటే. ఇలాంటి వాళ్ళు మనకు దొరకడం అనేది నిజంగా మన ఛానల్ చేసుకున్న అదృష్టం అని చెప్పుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా కీర్తి మేడంకి థ్యాంక్స్ చెప్పండి. అయితే టెన్షన్ ఎందుకంటే ఇది మళ్ళీ మనకి దొరుకుతుందా లేదా అన్న టెన్షన్. మళ్ళీ దొరకలేదు అనుకోండి, ఇంత ఎక్విప్మెంట్ పట్టుకొని వేటగాళ్ళని పట్టుకొని మనకు అది కనబడకపోతే ఎంత సఫర్ అవుతామండి. చెప్పిన వాళ్ళందరూ ఏమంటారు, కొంతమంది మంచిగా ఉంటారు. సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఎలా ఉంటారంటే చెప్పారు కదండి, చెప్పిన తర్వాత ఏంటి మీరు ఎలా చేశారంటారు. వాళ్ళకి నిజంగా వాస్తవం తెలీదు. మనం రెస్క్యూ చేయడానికి మన మంచి మనసుతోనే వెళ్తాం. కొన్నిసార్లు అవి ఫెయిల్ అవ్వచ్చు. అంటే ఇది ఫెయిల్ అవ్వలేదండి, ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. అప్పుడు అవతల వాళ్ళు తీసుకోలేరు, ఏది పడితే అది మాట్లాడుతుంటారు. అదే ఎక్కువ టెన్షన్ వచ్చింది. నెక్స్ట్ ఆ పప్పి డాగ్ దూరం మిస్ అయిపోయిందంటే అడవుల్లో వెతకలేమో అనేది టెన్షన్. అయితే మొత్తానికి అది సేవ్ అవ్వాలి, దాని లైఫ్ రాసిపెట్టి ఉంది. మొత్తానికి దొరికిందండి. నేను వేరే అతను ఆ వేటకు వచ్చిన వేరే అతను కూడా వేరే 1 కిలోమీటర్ దూరం వెళ్ళి అడవుల్లోనే ఆ లూపుల్లోని గట్ట వెతికాం. ఎక్కడా కనిపించలేదు. అన్ని డాగ్స్ కనిపిస్తున్నా కానీ ఇది కనిపించట్లేదు. అయితే ఇంతలోనే నాకు ఆ లొకేషన్ దగ్గర నుంచి మా మిస్సెస్, మా చెల్లి, కీర్తి మేడం ఉన్నారు కదా, ఈ వేటగాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాకు. కనిపించింది డాగ్ అని. నిజంగా ఊపిరి పీల్చుకున్నాను నేను. నిజంగా అంతవరకు గుండె ఎలా కొట్టుకుందంటే టెన్షన్ వచ్చిందండి నాకు. నిజంగా నాకు మూగజీవాలంటే ఇష్టం కాదు, పిచ్చి. అవి బాధపడుతుంటే నేను చూడలేను. చాలామంది మీరు దేవుడు సార్ అంటే, దేవుడు సార్
మూగజీవాలు పట్ట కాదు, నాకు అవంటే పిచ్చి అంతే, ఇంకేం కాదు. రెండోది, మన ఛానల్కి తక్కువ అవ్వనండి ఎక్కువ అవ్వనండి ఏదైనా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు ఈ విధంగా మన ఛానల్ ద్వారా మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. ఎందుకంటే రోజు అన్ని డాగ్స్కి ఫీడ్ చేసుకుంటూ అదేవిధంగా ఇలాంటి రెస్క్యూస్ చేయాలంటే అదనంగా భారం పడుతుంది. నేనైతే మొయ్యలేను అది. మీరు నాకు తోడవుతున్నారు కాబట్టి వెళ్తున్నాను. నిజంగా వేరే ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎలాగుంటారో నాకు తెలియదు, కానీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రం నాకు ఫ్యామిలీ అండి. నిజంగా కష్టం, మనకి ఒక డాగ్ని సేవ్ చేయాలంటే వెంటనే స్పందిస్తారు. అందరూ స్పందించిపోయినా కొంతమందిని స్పందించి ముందుకెళ్తారు. నెక్స్ట్ ఒక విషయం చెప్తానండి. ఒక అతను ఏం చెప్పాడంటే కామెంట్ పెట్టాడు, మనిషి రూపాయి వేసుకుంటే 16,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, రోజుకి వేస్తే బోల్డ్ డబ్బులు అవుతాయి, బోల్డ్ హెల్ప్ అవుతుందని చెప్పారు. కానీ ఎవరు అలాగే వేయరండి. నిజంగా అలాగే వేస్తే మన ఛానల్ ఇంకో లెవెల్లో ఉంటుంది. ఎన్నో రెస్క్యూస్ నాకు వస్తాయండి, ప్రతి రెస్క్యూ చేయలేను. ఎందుకంటే ప్రతి రెస్క్యూ చేయాలంటే దానికి డబ్బులు పెట్టాలి, మనుషులను పట్టుకెళ్ళాలి, చాలా పెద్ద తతంగం. కానీ చెయ్యాలి అంటే అవ్వదు మనకి. ఎందుకు అవ్వదనంటే ప్రతి దానికి కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. మన వైజాగ్ ఇసుకతో డాగ్కి ఎంతో అమౌంట్ ఖర్చు అయింది. మళ్ళీ ఆ డాగ్కి బాగాలేదు, ఆ ఇంట్లో పెడితే మళ్ళీ క్లినిక్ తేవాలంటున్నారు, దానికోసం మళ్ళీ చూడాలి. నెక్స్ట్ వైజాగ్ నుంచి 2 రెస్క్యూలు వచ్చాయి, శ్రీకాకుళం ఒక రెస్క్యూ వచ్చింది, మన విజయనగరం లూప్లోనే ఒక రెస్క్యూ ఉంది, అది చేస్తాను మళ్ళీ. ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి. రావాలంటే మనం చేయాలంటే మనకి అమౌంట్ కావాలి, టైం కావాలి, ఫీడింగ్ చేయడానికి మనుషులు కావాలి. ఇంకా షెల్టర్ పెట్టాక ఫీడింగ్కి మనుషులు పెట్టి విజయనగరంలో ఎన్ని డాగ్స్ అయితే అన్ని డాగ్స్కి ఫీడ్ చేద్దామన్న ఆలోచన అయితే ఉంది. అయితే షెల్టర్ కోసం ఈ రోజుకి కూడా మేము ఇగోండి షెల్టర్కి ఒక 10,000 ఇస్తాం, లేకపోతే మేము ఇగోండి షెల్టర్కి ఒక 500 ఇస్తాం, షెల్టర్కి 1,000 రూపాయలు ఇస్తామని ఫోన్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. చాలా తక్కువ మంది, ఒక 2-3 చేశారు, అంతకుమించి చేయలేదు. మీకు ఒక్క విషయం మాత్రం చెప్తాను, షెల్టర్ ఉంటే రేపు పొద్దున్న ఏదైనా డాగ్కి అనుకోనిది జరిగి మన దగ్గర పెట్టాల్సి వస్తే ఒక ఆశ్రయం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. అది సొంత ప్లేస్ కొనాలన్న ఆలోచనే పోయింది నాకు. ఎందుకంటే సొంత ప్లేస్ కొనడానికి ఎవరూ సపోర్ట్ చేయట్లేదు. కనీసం లీజుకి పెట్టాలన్నా, కానీ లీజుకి పెట్టి దాని ఎక్విప్మెంట్ పెట్టాలంటే కనీసం 2-3 లక్షలు అవుతుంది ఆ ఎక్విప్మెంట్కి. అది అందరికీ దేనికి సపోర్ట్ చేయట్లేదు. కనీసం షెల్టర్ విషయంలో ఫుడ్ కోసం కావాలంటే దేనికోసమైనా మీరు వెంటనే సపోర్ట్ చేస్తారు, కానీ షెల్టర్ కోసం అంటే ఒక్కళ్ళు ఫోన్ చేసి నాకు కూడా షెల్టర్కి మేము ఎంత ఇస్తామని చెప్పట్లేదు ఎవరు. దయచేసి రిక్వెస్ట్ చేస్తాను, మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను, షెల్టర్ కోసం సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పండి, బ్రదర్ మేము ఎంత ఇస్తామని. నాకు ఒక ఐడియా వస్తుంది. ఇదిగోండి ఇదే ఆ వైరు, ఈ వైరు చుట్టుకుపోయి నరక యాతన అనిపించింది ఆ బిడ్డ. నరక యాతన. ఇది అడవి పందులకి పెట్టే ట్రాప్ అంట వాళ్ళు చెప్తున్నారు. దానికైతే పాపం చూడండి, దాని కాలు మీరు అబ్జర్వ్ చేస్తే ముక్క ఊడిపోయింది. ఇంతకాలం ఆ బాధని ఎలా భరించిందో, ఆ బాధను భరిస్తూనే తన పిల్లకి మిల్క్ ఇవ్వాలి, తన ఆహారం సంపాదించుకోవాలి. అన్నీ బాగున్న మనమే ఒక ఉద్యోగం చేస్తే 10 రూపాయలు సంపాదించుకుంటే 5,000 నోట్లోకి వెళ్తాయి మనకి. లేదు, అలాంటిది మూగజీవి ఇంత కష్టం పెట్టుకొని ఏ విధంగా అసలు ఇంతకాలం సర్వైవ్ అయిందా అనిపిస్తుంది నాకు నిజంగానే. చాలా కష్టపడింది. అయితే మన కంట్లో పడిందంటే నేనైతే వదలనండి, దాంట్లో తిరిగే లేదు. నిజంగా ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నాను, కీర్తి మేడంకి అందరూ థ్యాంక్స్ చెప్పండి. ఆవిడ చాలా హెల్ప్ చేశారండి మనకి. నిజంగా మంచి మనసుకి థ్యాంక్స్ చెప్పాలి మనం. అంటే మా చెల్లి నా వైఫ్ చేశారంటారా, మరి మనం చేస్తాం, మనం చేయకుండా ఎలాగుంటాం, చేస్తాం. కానీ కీర్తి మేడం అంతకు మించి చేశారు ఆవిడ. చూడండి ఎలాగైపోయిందని కాలు, పాపం నరక యాతన అనిపించి ఉంటుందండి పాపం. ఎన్ని రోజులు రాత్రి నొప్పితో ఏడ్చుంటుందో, ఎంత కృంగిపోయి ఉంటుందో, ఎంత నొప్పి వచ్చి ఉంటుందో, ఏదైనా తగిలితే ఎంత నరకం అనిపించి ఉంటుందో. అందులోని వైర్ కదా, దేనికైనా చిక్కుకుపోతే అది లాక్కోవడానికి ఎంత బాధపడి ఉంటుందో. కొన్ని స్ప్రే చేసాము, ఇది ఆటోమేటిక్గా కలిసిపోద్ది, దీనికి వేరేగా ఏం అవసరం లేదు. అయితే మెడిసిన్ వేయాలంటే చూసుకొని మెడిసిన్ వేస్తాను, రెగ్యులర్గా దీనికి ఫీడింగ్ చేస్తానండి. నాకు దూరమే ఏరియా అయినా వస్తానండి, ఎందుకంటే దీని పరిస్థితి బాగాలేదు కాబట్టి. అయితే మత్తు వదిలేసిన తర్వాత చక్కగా లేచింది, వెళ్ళిపోయింది. అయితే దూరం నుంచి దీని పిల్ల అబ్జర్వ్ చేస్తుంది, మా అమ్మని ఏడ్ చేసేస్తున్నారు వీళ్ళు, ఏంటి వీళ్ళ పరిస్థితి, మా అమ్మని తీసుకెళ్ళిపోయారు వీళ్ళు, ఏం చేస్తున్నారు, మా అమ్మ లెగలేకపోతుంది ఏంటి అని ఎంత విలవిల్లాడిపోయిందో. ఏ జీవికైనా సరే తల్లి ప్రేమ పిల్ల ప్రేమ ఒకటేనండి. ఇదిగోండి కీర్తి మేడం చిన్న పిల్లని ఎత్తుకొని తీసుకెళ్తున్నారు దాన్ని. నిజంగా అది మనలో ఉండాలండి. ఎవరో చెప్తే ఆ ప్రేమ రాదు ఎవరికైనా సరే, అది ఓన్గా రావాలి ఆ ప్రేమ.
అది అందరికీ రాదు. ఆ విధమైన ప్రేమ అందరికీ రాదండి, నిజం. అలా డెడికేషన్ ప్రతి ఒక్కరికి రాదు. ఇదిగోండి దానికి మత్తు ఇచ్చిన తర్వాత ఒక సేఫ్ ప్లేస్లో పెడుతున్నాం. ఎందుకనంటే ఇక్కడ గుడి ఉంది, ఎవరైనా చూశారనుకోండి, ఇదిగోండి దాని పిల్ల చూడండి ఎలా చూస్తుంది, దూరం నుంచి మా ఇదిగోండి అబ్జర్వ్ చేస్తుంది, ఏడుస్తుందండి దూరం నుంచి. మా అమ్మకి ఏటైనా అయిపోయిందా అని ఏడుస్తుంది అది. అయితే మొత్తానికి అది లెగిసి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం గొప్ప హ్యాపీ అయిపోయారు వాళ్ళిద్దరూ, హ్యాపీగా కలుసుకున్నారు, తల్లి పిల్ల కలుసుకున్నారు. నాకు కూడా చాలా సంతృప్తిగా అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. ముందు రోజు నిద్ర లేదు, అయితే రెస్క్యూ చేసిన తర్వాత మంచి నిద్ర పట్టిందండి. ఇదిగోండి లెగిసిపోయింది, మత్తు వదిలేసింది, లెగిసిపోయి ఒక గంట తర్వాత లెగిసిపోయింది. ఇంకా చిన్న మత్తు ఉంది, లెగిసిపోయి మళ్ళీ కొన్ని కూర్చుంటుంది. చిన్న మత్తు ఉంది కదా, వెంటనే కూర్చుని పోతుంది. చాలా నరకయాతన అనిపించింది. బోన్స్ గట్ట బయటకు వచ్చేయండి, తిండి లేక నొప్పికి తట్టుకోలేక పిల్ల ఎంత తట్టుకుందో పాపం. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత దాంట్లోకి ఫుడ్ పెట్టేసామండి అక్కడ. ఇదిగోండి చూడండి ఎలా చూస్తుంది, కంత్రిది మా అమ్మని ఏటర్ చేస్తున్నారు, మీరు అన్నట్టు చూస్తుంది. దీనికోసం ఫుడ్ అన్నీ రెడీ చేసి అక్కడ 2-3 ప్లేట్లో మిల్క్, పెడిగ్రీ అన్నీ వేసి పెట్టామండి. మనం చేయగలిగింది మనం చేసాం, 100% రెస్క్యూ చేసాం. హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్కి మీ సపోర్ట్ కావాలండి, తక్కువైనా ఎక్కువైనా సపోర్ట్ చేయండి దయచేసి. నేను ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను, ఆ ఫోన్పే నెంబర్ చూడండి, ఆ ఫోన్పే నెంబర్కి చేయండి. కాంటాక్ట్ నెంబర్ కిందన ఇస్తున్నాను, కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఆ రెండు మిస్ అవ్వద్దు. కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి. దయచేసి అర్థం చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఫోన్పే చేసేటప్పుడు ఏమొస్తుంది పేరని, అది కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. దయచేసి తెలుసుకొని మీరు చేయండి. ఎందుకంటే ఆ నెంబర్కి ఇది, ఈ నెంబర్కి అది చేయకండి. కాంటాక్ట్ నెంబర్ 7036782506, దానికి కాల్ చేస్తే ఏ విషయాలని చెప్తాను. వాట్సాప్ కూడా దానికే ఉంది. ఫోన్పే నెంబరే ప్రజెంట్కి నాది వర్క్ చేయట్లేదని వేరే నెంబర్ ఇచ్చాను, అది కూడా నా నెంబరే. ఆ నెంబర్కి ఫోన్పే చేయొచ్చు. కాంటాక్ట్ నెంబరు 7036782506, దానికి కాల్ చేసి మీ డౌట్స్ ఏమున్నా అడగచ్చు, మీరు హెల్ప్ చేయొచ్చు. మీ హెల్ప్ కోసం మేము వెయిట్ చేస్తాం. ఎందుకనంటే మనం ఎన్నో డాగ్స్కి ఫీడ్ చేస్తూ ఇలా రెస్క్యూ చేయాలంటే ఆర్థిక భారం చాలా ఉందండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఎప్పుడు సపోర్ట్ అంటారు అనుకోకండి, ఎందుకంటే తప్పదు, మరి అవసరం అలాంటిది, అడగక తప్పదు. ఇదిగోండి పెడిగ్రీ, పాలు అన్నీ తెచ్చాను. వాటర్ కూడా అక్కడ కీర్తి మేడం వేసి పెట్టారు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి, నేను ఒప్పుకొని కామెంట్ చేయకపోతే. కామెంట్ చేసి మీ అభిప్రాయం నాతో తెలియజేయండి. మనం సాధించిన చాలా గొప్ప విజయం ఇది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది.